అమ్మో గ్రహణం వచ్చేసింది, ఏం చేయాలా ఏంటి అని చాలామంది భయపడుతూ ఉన్నారు కదా, ఎవరైతే ప్రెగ్నెన్సీతో ఉన్నారో. నాకైతే ఇప్పుడు ప్రెగ్నెన్సీ అదేం కాదు, జస్ట్ నా ప్రెగ్నెన్సీలో కూడా సేమ్ సిచ్యువేషన్ అయింది. అప్పుడు నేను ఎలా ఉన్నాను ఏంటి అనేది నేను మీతో వర్డ్స్లో షేర్ చేసుకుంటాను. ఏంటి అంటే నాకు కూడా అప్పుడు నైటే వచ్చింది. అప్పుడు నాకు 7th మంత్ ప్రెగ్నెన్సీ అనమాట. అప్పుడు ఏం చేయాలి, మామూలుగా మనకి ఈరోజు ఎలా ప్రారంభమవుతుందంటే ఈరోజు నైట్ 9:53కి స్టార్ట్ అవుతుంది. ఎప్పుడో 9:56కి స్టార్ట్ అవుతుంది. ఎండ్ ఎప్పుడవుతుంది, 1:23కి ఎండ్ అయిపోతుంది. ఇప్పుడు మనం ఏం చేయాలా, మనము ప్రెగ్నెన్సీతో ఉన్నాం కాబట్టి మామూలుగా పెద్దవాళ్ళు ఎందుకు చెప్పారో ఏంటో, కానీ సైంటిఫిక్గా అయితే దానికి ఏం ప్రూవ్ చేయలేదు. షార్ప్ ఆబ్జెక్ట్స్ పట్టుకోవద్దు పెట్టుకోకూడదు అంటారు. ఎందుకో మనకి తెలీదు, దాన్ని అవాయిడ్ చేసేయండి. ఇంకొకటి వచ్చి మనం ఏం తినకూడదా ఏంటి అంటే, కొంతమందికి అంటే ఒక్కొక్క ప్రైమ్ మినిస్టర్ ఒక్కొక్కలాగా ఉంటుంది అన్నమాట. అందుకని ఏం చేస్తామంటే, మనం ఏదైనా వాటర్ తాగాలి అని అనుకుంటే వాటర్లో తులసి ఆకు ఉంటుంది కదా, ఒకటి వేసుకొని పెట్టుకోండి. అండ్ మన రూమ్ ఎక్కడైతే మూన్కి ఎక్స్పోజ్ అవుతూ ఉంటుంది, అంటే లైట్ ఎక్కడ నుంచి అయితే వస్తుందో అక్కడంతా గుడ్డలు పెట్టేసుకోండి. ఈవెన్ నాకు బాత్రూంలో కూడా ఎగ్జిస్టింగ్ ఫ్యాన్ ఉంటుంది కదా, ఆ ఫ్యాన్ దగ్గర నుంచి లైటింగ్ వస్తూ ఉంటుంది అనమాట. సో అక్కడ కూడా మేము క్లాత్ అనేది పెట్టేసుకున్నాం. కర్టన్స్ ఉంటే కర్టన్స్ అన్నీ వేసేసుకోండి, డార్క్ రూమ్గా పెట్టుకోండి. ఇంకొకటి ఏంటి అని అంటే, మీరు చేయగలిస్తే ఒకవేళ ఏదన్నా, నేను అప్పుడైతే చేయలేదు, అబద్ధం చెప్పకూడదు, చేయగలిస్తే ఏదన్నా అమ్మవారి పేరు తలుచుకోండి. అంతేగాని గట్టిగా శివ 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 అలా చెప్పద్దు. ఎందుకంటే మనము ఏదైతే మాట్లాడతామో అది బేబీ వింటుంది కాబట్టి, బేబీ విన్నప్పుడు మూమెంట్స్ అనేవి కదులుతూ ఉంటాయి, భయపడతారు. సో అలా చేయొద్దు, మనసులో అనుకోండి. అండ్ ఇంకొకటి ఏంటి అంటే, ఏదన్నా తినచ్చా అంటే ఫ్రెష్ ఫ్రూట్స్ అవి తినండి, అన్నం అవి కాకుండా 6-7 లోపల తినేసేయండి. ఎందుకంటే మళ్ళీ మనకు ఆకలి వేస్తుంది కదా, అందుకని మ్యాక్సిమం 6 లోపల తినేయండి. లేటు ఇటు అంటే 6:30-7 లోపల తినేసేయండి. తినేసి అప్పుడే స్నానం చేసేసేయండి. ఇంకా బయటికి రావద్దు. ఏదైనా ఫోన్ చూసుకోండి, ఏదైనా ఇంట్రెస్టింగ్గా ఉంటాయి కదా కథలు, అమ్మవారివి అయ్యవారివి, అలాంటి కథలు అనేవి వినండి. ఇంకొకటి ఏంటంటే, ఫ్రెష్ ఫ్రూట్స్ తీసుకోమని చెప్పాను కదా. ఇంకొకటి మెయిన్గా చెప్పేది, అటు ఇటు తిరగద్దు అని చెప్తారు, అదంతా మిత్. నేను ఇప్పుడు బేబీ ఒక 4-5 kgs ఉంటుంది అనుకో, ఒక 2 kgs ఉందనుకో, మన పొట్ట అటు ఇటు తిరగకపోతే స్పెయిన్ అనేది నొప్పి వచ్చేస్తుంది, అవునా కాదా? నార్మల్గా కాసేపు కూర్చోవడానికే మనకు వీలు అవ్వదు. అలాగే స్ట్రైట్గా అటు ఇటు కదలంటే ఫస్ట్ నీళ్ళకిపోతాయి కాళ్ళు చేతులు. మీరు ఉన్నంతసేపు ఉండండి, అటు ఇటు తిరగండి. రైట్ సైడ్ లెఫ్ట్ సైడ్ తిరిగి పడుకోవడానికి ఎక్కువ ప్రిఫర్ చేయండి. నేనైతే తిరిగాను, అబద్ధం చెప్పకూడదు. నాకైతే చూసారు కదా మోక్షి బాబుని ఎంత హెల్దీగా ఉన్నాడో, బాగుంటుంది. తిరగకుండా ఉండద్దు, సైడ్కి తిరిగి పడుకోండి, కాసేపు స్ట్రైట్గా పడుకోండి, ఉండండి. అండ్ ఇదైతే గర్భిణీ స్త్రీలకి, ఓకేనా? ఇలా ఉంటే చాలు. అంతేగాని వాళ్ళు చెప్పేశారు వీళ్ళు చెప్పేశారు తిరగకూడదంట, అటు చేయకూడదండి, అదంతా మిత్స్. అవన్నీ ఏం చేయొద్దండి. అది తిరిగి పోనుకోండి, నిద్రపోండి. పట్టు విడుపు స్నానాలు అయితే చేయాలి. పడుకునే ముందు చేసేస్తారు కాబట్టి, విడిచిన తర్వాత మార్నింగ్ లేస్తారు కాబట్టి తల స్నానం అనేది చేసుకోండి. పాలు మాత్రం తీసుకోవద్దు ఎక్కువగా. ఇంకా చిన్నపిల్లలకి వాళ్ళకి ఎవరైనా, నేను కూడా ఫీడింగ్ ఇస్తున్నాను కాబట్టి అది మన వంటలో నుంచి వస్తాయి కాబట్టి అవేమి నిలవ ఉండవు కాబట్టి మీరు హ్యాపీగా ఇచ్చుకోవచ్చు. అండ్ ఇంకొకటి ఏంటి అని అంటే, మీకు పచ్చళ్ళు ఏదన్నా తినాలి అని కోరికగా ఉంటుంది కదా, దాంట్లో గరిక దొరికితే గరిక అవన్నీ వేసుకోండి. అండ్ వాటర్ తాగాలి అనుకుంటే ఖచ్చితంగా తులసి దళం అనేది దాంట్లో వేసుకోండి, అది మస్ట్ అండ్ షుడ్. అంతే.
ఇంకేం లేదు, ఇంకేం భయపడద్దండి. హ్యాపీగా మీ డేని మీరు ఎంజాయ్ చేయండి. అండ్ నైట్ బయటికి రావద్దు, మొత్తం కప్పేసుకోండి. అండ్ లైట్ కూడా పడకుండా చూసుకోండి. అది చేస్తే చాలు. ఈవెన్ ఏసీకి లైట్ వస్తుంది కదా, నెంబర్స్ అది కూడా పెట్టుకొని ఇవ్వలేదు మా అత్తమ్మ అయితే. నాకు అంత క్రిటికల్గా ఉండింది అంటే అంత జాగ్రత్తలు తీసుకోమని చెప్పారు మా అత్తమ్మ నాకు. నేను అదే ఫాలో అయిపోయాను. అది గ్రహణం టైం అయిపోయిన తర్వాత నార్మల్ అయిపోవచ్చు. ఇదైతే అంతేగాని మీరు స్ట్రెస్ అయిపోయి బేబీని స్ట్రెస్ చేయొద్దు. మీరు హ్యాపీగా ఉంటే బేబీ హ్యాపీగా ఉంటుంది. బయటకు వెళ్ళొద్దు, హ్యాపీగా ఉండండి. ఓకేనా? ఇన్ఫర్మేషన్ నచ్చినట్టయితే లైక్, షేర్, సబ్స్క్రైబ్ చేయండి. మీరైతే హ్యాపీగా ఉండండి.